విధాలుగా మీ కృపాశీర్వాదాలు కుటుంబస్తులకు మీరు దయచేయమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. మా ప్రార్థన అంగీకరించినందుకు కొరకే వందనాలు, స్తోత్రాలు. మరొకసారి ముందుండే కార్యక్రమం అంతా కూడా నాయనా మీరే మా మధ్యలో ఉండి మాకు తోడుగా, అండగా, సహాయకుడుగా, నాయకుడుగా మీరుండి నడిపించమని మా ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఆకాశములకు సృష్టికర్త, మానవుల సృష్టికర్త, మానవులని వేలమంటితో నరిని సృష్టించి తన నాసికానందరంలో జీవాత్మను పూసినప్పుడు నరువుగా మారింది. మరలా తండ్రి మీరే చెప్పారు, నరులారా తిరిగి మీరే సెలవిచ్చారు, మరలా మీరు మంటికి మారుస్తున్నారు. మా కాలం 70 సంవత్సరములు, అధిక భాగము నెడల 80 సంవత్సరాలు అయిన ఆయాసమే ప్రయాసమే ఆయన వాక్యం చెప్పినట్టుగా తండ్రి ఈ లోకంలో శాశ్వతమైన వాడు కాదు. ఆయన నిజమైన జీవితం ఈ లోక యాత్ర ముగించిన తర్వాతనే తండ్రి పరలోకంలో కొనసాగిస్తుంది. అతి భాగ్యం నీ దాసుని రక్షణ ఇచ్చి, మారు మనసు ఇచ్చి, తండ్రి మన 3 పిల్లలనిచ్చి, బంధువులనిచ్చి, స్నేహితులు విలువైనది నరులారా రండని, సెలవైనది దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలము నిలుకములో ఉండే స్థిరుడెవరు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలం లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న నరులారా రండని, సెలవైనది దేవుని సెలవైనది. నుండి వచ్చిన మోసెస్ 90 కీర్తన 1 నుంచి 10 వరకు చదవాలి. తలాంతరಗಳಿಂದಲೂ ನಮ್ಮ ವಾಸಸ್ಥಾನವು ನೀನೇ. ಬೆಟ್ಟಗಳು ಉಂಟಾಗುವುದಕ್ಕಿಂತ ಭೂಮಿಯು ಅದರ ದೇಶಗಳು ನಿರ್ಮಾಣವಾಗುವುದಕ್ಕಿಂತ ಮುಂಚಿನಿಂದ ನೀನೇ ದೇವರು. ಮನುಷ್ಯರೇ ಸಾಯಿರಿ ಎಂದು ಆಜ್ಞಾಪಿಸಿ ಅವರನ್ನು ಪುನಃ ಮಣ್ಣಿಗೆ ಸೇರಿಸುತ್ತಿ. 1000 ವರ್ಷಗಳು ನಿನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಗತಿಸಬಹುದ ನಿನ್ನ ದಿನದಂತೆಯೂ ರಾತ್ರಿಯ ಜಾವದಂತೆಯೂ ನೀನು ಮನುಷ್ಯರನ್ನು ಪ್ರವಾಹದಿಂದ ಪಡುಕೊಂಡು ಹೋಗುತ್ತಿ. ఇక పౌలు రాజునైనా ప్రభా నీ యందు నిద్రించారు, వారి యొక్క భార్య బిడ్డలకు ఎంతో తీరని లోటు, ప్రభా దుఃఖమునైనా యేసయ్య వారికి ఉన్న దుఃఖాన్ని తండ్రి తీసివేయండి ప్రభా, మీరే ఓదార్చండి ప్రభా. ఒకరి తల్లి వారిని ఆదరించేట్లుగా మీరే తండ్రి వారిని ఆదరించి, అయా తండ్రి లేని లోటును ప్రభా, భర్త లేని లోటును ప్రభా మీరు తీర్చండి ప్రభా. నీకు స్తోత్రాలు. నరులారా నరులను మట్టికి మార్చున్నావు, తిరిగి రాండి మీరు చెప్తున్నారు ప్రభా. ఈరోజు అయా పౌలు రాజు దేహాన్ని తండ్రి మట్టికి తీసుకువెళ్తుండగా అయా తండ్రి తిరిగి నీ 2వ రాకడలో నీ బిడ్డ నీతో కలిసి ఉంటానికి సహాయం చేయండి. నేను ఇక్కడ చేసిన ప్రతి ఒక్క దేవసేవకుని, కుటుంబ సభ్యుల్ని, సంఘ సభ్యులందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించి కాపాడమని సమస్తమైన మేము చెల్లిస్తూ ఇక భూస్థాపన కార్యక్రమం నుంచి చిత్తాసనంగా జరిపించమని చెప్తున్నా. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా, చెప్పండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో
జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మట్టి బొమ్మలో దేవుడు తన జీవ ఆత్మను ఇచ్చినప్పుడు మొదటి మనుషులు జీవించారు, ప్రాణులైనారు, వాళ్ళు బ్రతికారు. ప్రియా దేవుని బిడలారా, దేవుని యొక్క జీవ ఆత్మతోనే మనమందరూ బ్రతుకుతా ఉన్నాం. ఇప్పుడు మన మధ్యంలో పౌలు రంగనాథ్ ఉన్నాడు, ఆయన జీవాత్మ లేదు, ఆయనకు మనందరికీ ఉంది. చూస్తున్న మనందరికీ జీవ ఆత్మ ఉంది. ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. నిలిచేది ఎందరో నీ అక్కరలో, వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, ఇచ్చేదెవరు ఆపై జీవమైన నిన్ను విడువడు, యేసేది దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కలబడి అంతలోనే మాయమై ఆవిరి మంచిదిరా జీవితం. పయనం